పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. ఆకలైన వేళలో ఆహారం ఇచ్చిన పోషించిన దేవానికి విడువలో ఎడబాయను. గాయపడిన సమయాన మంచి సమరయుల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనైనా, నిన్ను విడువను ఎడబాయనైనా, నా
జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతను నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచేదాన్ని, వెనుకను మరిచి ముందున్న వాటికై సహనంతో పరిగెత్తదాన్ని, ఉన్నత వెనుకలకు బహుమానమును నేను పొందాలని. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని, దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. పాడామన్నవాడు అల్లే చెప్పండి. అర్థం చేసుకుంటూ పాడామన్నవాడు అల్లే చెప్పండి. ఏమర్థమైందో చెప్పండి. మళ్ళీ అల్లే అన్నాడు. ఏంటండి, గాయకు పడిన సమయాన గాయాలు కడిగిన దేవా, ఆకలైన సమయాన ఆహారం ఇచ్చిన దేవా, నిన్ను విడువని ఎనబాయనని నాకు ఎప్పుడు తోడుండే. నిజమేనా? అంత ఆప్తమిత్రుడా ప్రభు, అంత అద్భుతకరుడా ఆయన, అంత విశ్వాసం ఉందా మీకు? నా ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. నేను పడితే లేవనెత్తుతాడు, నేను ఆగిపోతే నడిపిస్తాడు, నేను వెనకబడితే నన్ను ఆకర్షిస్తాడు అనే నమ్మకం ఉందా? మొదటి చరణం మాత్రం పాడదామన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఓకే. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా.
క్రైస్తవ జీవితంలో అత్యవసరమైనవి కొన్ని ఉన్నాయి. ప్రార్థన, వాక్య పఠనము, దేవుని బిడ్డల సహవాసము, ఇంకేంటండి అలా పోతే పెద్దగా చాలా లిస్ట్ వస్తాయి. విశ్వాసము, సమర్పణ, పశ్చాత్తాపము, రక్షణ. వీటన్నిటితో పాటు ఒక మంచి విశ్వాసి నేర్చుకోవలసింది ఒక పాఠం ఉందండి. సులభమే కానీ కష్టం. అది ఏంటది? సులభమే కానీ కష్టం. అదేంటంటే చెప్పనా వద్దా? కనిపెట్టటం. వెయిటింగ్. వీ కాంట్ వెయిట్. ఈ హర్రీ లోకంలో అంత ఇన్స్టెంట్గా అయిపోవాలనుకున్న ఈ ప్రపంచంలో ప్రస్తుత దినాల్లో మనుషుడు ప్రతి దానికి కంగారు పడుతున్నాడే కానీ కనిపెట్టేవాడుగా లేడండి. మనం కనిపెట్టాలి. ఎక్కడ కనిపెట్టాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సహాయం కొరకు కనిపెట్టాలి. దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి. దేవుని మార్గాలు తెలుసుకోవడానికి, దేవుని ఉద్దేశాలు ఎరగడానికి కనిపెట్టాలి. మీరు హబక్కూకు గ్రంథం చదివేశారు. అందులో ఒకసారి చూడండి. హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. దేవుని కార్యాలు కొన్నిసార్లు మనం ఆలస్యమవుతున్నాయి అనుకుంటాం. ఆలస్యంగా వచ్చినా సరే మనం వాటిని కొరకు కనిపెట్టాలి. We can't wait. దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టాం. చిన్నప్పుడు మా అమ్మగారు కోడి పిల్లల్ని చేయించేవారు. కోడిగుడ్లు కోడి కింద పెట్టే 21 days పొద్దుగాక ఏమవుతాయి ఒకరోజు ఆ 21 days 25th day కరెక్ట్గా చూసుకుంటే అవి ఆ రోజు ఆ గుడ్లో ఉన్న పిల్లలన్నీ బయటకు వస్తాయి. నాకు భలే ఇంట్రెస్ట్ అన్నమాట. ఆ రోజు గుర్తుపెట్టుకొని ఆ కోడి దగ్గర కూర్చొని ఉంటాను. ఆ కోడి పిల్లలన్నీ బయటకు వస్తామంట చూస్తూ ఉంటాను. అవి ఇట్టిట్ట కదులుతాయి. ముందు ముక్కుతో చిన్న పొడుస్తాయి. పొడిచిన తర్వాత ఇంకొంచెం గట్టిగా పెట్టుకొస్తాయి. కానీ ఓపికతో కూర్చోవాలి. కొద్దిసేపు అరగంట, ఒక గంట సేపు పడతాయి అన్నీ బయటకు వచ్చేటప్పటికి. నేను ఒకసారి ఏం చేసేవాడిని, వాడి అయ్యి పడే బాధ చూడలేక ఏంటండి మొదటే ఒకటి మూతి పట్టి పగలకూడద్ది, కానీ అది ఇంకా బయటికి రాదు. వెనకాల ఉన్నాయి టపక్క 2 ముక్కలు అయిపోతాయి. కొన్ని అయితే ఇట్టనగానే ఇట్టు వచ్చేస్తుంది గబక్కన. కిచు భలే ఉంటాయి. తెల్లగా తెల్లటి ఎర్రటి గమ్మత్తుగా ఉంటాయి. ఒకటి మొదటిచ్చి పడుతుంది, ఇట్టిట్టిట్టు అంటుంది, బయటికి రావట్లా. ఏం చేశారంటే నేను దానికి హెల్ప్ చేశా. ఆ పోలీసు పీకేసి దాన్ని బయటికి తీసుకొస్తే మిగిలిన అన్నీ బొజ్జుగా చక్కటి వెంట్రుకలతో దాన్ని ఎవడో కడిగి పాలిష్ పెట్టి స్ప్రే కొట్టినట్టు బాగా గుమ్మునుంటే నేను ఒలిసాను చూడండి. అది ఇంకా వెంట్రుకలన్నీ అలా పోయి కుంటుకుంటూ నడుస్తుంది. నేను ఇంత హెల్ప్ చేస్తే నువ్వు కుంటుకుంటూ నడుస్తావేంటి? అది ఇంకా సంపూర్ణం అవ్వలేదు కాబట్టి దాని సెల్ పగలలేదు. ఇంతలోకే కంగారు పడితే ఏమైంది? అసంపూర్ణమైంది. మన బ్రతుకుల్లో కూడా అంతేనండి. దేవుడు కనిపెట్టమంటున్నాడు. తగిన సమయంలో ఆయన నిర్ణయ కాలమున జరిగిస్తాడు. నీ పక్కోడు ముందుకు వచ్చాడని నువ్వు రావాల్సిన అవసరం లేదు. నీవు ఇంకొకరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. కొందరికి తొందరగా ఆన్సర్ ఇవ్వచ్చు దేవుడు, కొందరికి ఆలస్యం చేయొచ్చు. కానీ కనిపెడితే మనం ఎప్పుడైనా సరే అద్భుతం చూస్తాం. కంగారు పడితే అవస్థలు పాలవుతాం. ఏ విషయంలోనైనా సింపుల్గా చెప్పాలంటే పెళ్ళిళ్ళ విషయాల్లో అర్జెంటుగా జరగాలి పెళ్ళి. పక్కోళ్ళకి అయిపోయింది, చిన్నోళ్ళకి అయిపోయింది. నాకు తెలుసు కొంతమంది ఇళ్లల్లో
చిన్నోళ్ళకి ముందు అవుద్ది పెళ్ళి, పెద్దోళ్ళకి తర్వాత అవుద్ది. అయ్యో 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 అంటారు మన దేశంలో. ఏం పర్వాలా? ఏమంటే ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు. చెల్లికి అయిపోయింది, నాకు ఇంకా అవ్వలేదే పెళ్ళి, ఇంకా నాకు అవ్వదు, ఎవరు వచ్చినా నాకు ఇవ్వరు పిల్లలు అనుకుంటుంటారు. కానీ నిర్ణయ కాలములో దేవుడు చక్కగా చేస్తాడు. ఆయన దర్శన నిర్ణయ కాలములు జరుగును, సమాప్తమొకట ఓకే, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకోవడం. ఎందుకంటే తప్పక జరుగుద్ది. నీకు ఆలస్యం, కానీ అది దేవునికి సరైన సమయమే. మీ జీవితాల్లో ఒకసారి ఆలోచన చేయండి. కంగారుపడి చేసిన పనులు ఏమన్నా ఉన్నవా? కంగారుపడి కొనుక్కున్న వస్తువులు ఏమన్నా ఉన్నవా? కంగారుపడి చేసిన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? కంగారుతో సంపాదించుకున్న సంపదలు ఏమన్నా ఉన్నాయా? దేవుడు ఇచ్చే వరకు నేను కనిపెడతాను, నేను ఎవరితో కంపేర్ చేసుకోను. దేవుని చిత్తములో, దేవుని సమయములో దేవుడు నాకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు అని నమ్ముతున్నారా? ఏంటి అలా ఉన్నారేంటి? చాలా చేసుకున్నారట్టుంది. తేలుగుట్టిన దొంగలాగా మాట్లాడతలా. దానికి కూడా తెలియదు. మీకు ఆంధ్ర తెలియదు, సాధువతలు తెలియవు. దొంగోడికి తేలుగుట్టిందటండి. మామూలుగా తేలుగుట్టింది అనుకో, నీకు అబ్బా అబ్బా డెప్పి డెప్పి అంటావు. ఆడు చీకట్లో వెళ్ళాడు, ఎనపెట్లో చేయి పెట్టాడు, తేలుగుట్టింది. అక్కడ డబ్బులు ఇన్ని ఉన్నాయి, కట్టా తేలుగుట్టింది, అటు పట్టుకున్నాడు. ఇప్పుడు అబ్బా అంటే లైట్ లేరు వచ్చి అందుకేం చేస్తాడు, ముక్కుతాడు. చూడండి, అట్లా దొరికిపోయిన వాళ్ళు చాలా పనులు చేసుకున్నారు అన్నది మీ జీవితాల్లో కనపడుతుంది. చేశారా? చదువుల విషయాల్లో, పెళ్ళిళ్ళ విషయాల్లో, వస్తువులు కొనుక్కునే విషయాల్లో, కార్లు కొనే విషయం, బైకులు కొనే విషయం, ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి పెద్ద ఉద్యోగం వస్తుందని కంగారు పడి ఉద్యోగాలకి రిజైన్ ఇచ్చి పెద్ద ఉద్యోగం అనుకున్న ఉద్యోగంలో నానా తిప్పలు పడి మళ్ళీ అది కూడా వద్దనుకొని ఏదీ లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. నాకు చెప్తుంటారు, ప్రార్థనా భారాలు మాకు వస్తుంటాయి. దేవుని బిడ్డలైన తర్వాత ఏ విషయంలోనూ మనం కంగారు పడవద్దు. మన జీవితం ఆయన చేతులకు పెట్టేశాం కాబట్టి మనకి ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే వరకు మనం కనిపెట్టాలి. కనిపెట్టిన వాళ్ళల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టినోడు ఉన్నాడు బైబిల్లో. ఎవరండి ఆయన? ఆయన పేరులో ఒక పుస్తకమే ఉంది. ఇంకా చెప్పరేంటి? ఎవరో? యోబు. 14 చదవండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. ఏంటండి? మరణమైన తరువాత మనుషులు మరో జీవితం ఉందా లేదా? మరణం మన అంతం కాదు. ఈ లోక జీవనమే ప్రాముఖ్యం కాదు. ఆ లాజరు దరిద్రుడైనా కనిపెట్టుకున్నాడు దేవుని విడుదల కొరకు, కనిపెట్టుకున్నాడు దేవుడిచ్చే పరలోకం కొరకు. కనిపెట్టాడే కానీ కృంగిపోలేదు. లేక ఆ ధనవంతుడిని చూసి కొన్ని ట్రిక్స్ నేర్చుకొని ఏంటండి దొంగ వ్యాపారాలు చేసి తను కూడా ధనవంతుడు అవడానికి ఆశించలేదు. చాలామంది మనం ఎప్పుడు చూసినా అదే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు చూడు, పైకి వచ్చేస్తున్నారు. ఇలాగా దేవుడు అంటూ అబద్ధం ఆడకుండా ఉంటే, తప్పుడు మార్గాలు తొక్కకుండా ఉంటే, దుర్వ్యాపారం చేయకుండా ఉంటే, కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే మనకు ఉద్యోగమే దొరకదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి. అందరి సగానికి సగం మంది పెట్టే ఏంటో చెప్పండి, ఫేక్ సర్టిఫికెట్లు. నువ్వు జాబ్ చేయకుండానే, నీవు ట్రైనింగ్ అవ్వకుండానే
కల్వరి చర్చిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను 3 సంవత్సరాలు పనిచేశాను. చర్చ్ అంటే కుదరదుగా, కల్వరి ప్రొడక్షన్స్లో పెట్టవచ్చులేకపోతే కల్వరి కంపెనీలో ఇంకా ఎవరైనా పెట్టేస్తారు. ఇప్పుడు నేను ఆ పేర్లన్నీ చెప్పేస్తున్నా. 1-2 పేర్లు మనం వాడకుండా ఉన్నాం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చుకొని పెట్టేస్తారు. ఏంటండి, ఈ చర్చికి ఒక ఆయన అలా ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని వచ్చాడు. బస్ కండక్టర్గా పనిచేస్తున్న ఆయన బీటెక్ చేసి బస్ కండక్టర్గా పనిచేశాడు. ఆర్టీసీ బస్ కండక్టర్గా ఆంధ్రాలో. అందరూ ఎగతాళి చేస్తున్నాడు, ఏంటో బీటెక్ చేసి నువ్వు బస్ కండక్టర్ చేసావు అని ఎగతాళి చేస్తుంటే అతను ఇంక నువ్వు ఇట్లా చేయకపోతే నువ్వు ఎంత బతుకత్తిలాగా రైట్ 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 అనాలి నువ్వు. ఏంటండి అంటే వచ్చి ఫేక్ సర్టిఫికేట్తో వచ్చి మెడ్రాస్లో జాబ్ సంపాదించుకొని మన చర్చికి రెగ్యులర్గా రావటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎందుకు ఊడిపోయింది ఉద్యోగం? ఉద్యోగం ఊడిపోలా, మనస్సాక్షి చేత గుచ్చబడ్డాడు. తప్పుడు పునాది మీద నా బ్రతుకుని కట్టుకుంటున్నాను. ఈ ఫేక్ సర్టిఫికెట్తో నాకున్న ఉద్యోగం నాకు ఆశీర్వాదం కాదు అని వాక్యం వింటుండగా మనస్సాక్షి గుచ్చుకొని తన ఆఫీస్కి వెళ్ళి, నేను మీకు ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్, దయచేసి మీ యాక్షన్ ఏం తీసుకుంటారో తీసుకోండి అని నిజం ఒప్పుకున్నాడు. ఏం తీసుకుంటారో? దెన్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ జాబ్ అని జాబ్ తీసేశారు. తర్వాత వచ్చి చెప్తున్నాడు, నాకు ముందు చెప్పిన ఒకవేళ నాకు జాలి కలిగి పోన్లే అని నేను ఒక తప్పు చేద్దునేమో. చాలా బాధ అయింది. అందరూ కల్వరి చర్చికి వస్తే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పుకుంటుంటే, కల్వరి చర్చికి వెళ్ళాక నా ఉద్యోగం పోయిందని చెప్తే నా పరువు పోద్ది కదయ్యా, ఇంకెవరు రారు కదయ్యా ఈ చర్చికి. ఉద్యోగాల కోసం ఆ చర్చికి వస్తున్నారు. కల్వరి చర్చికి వస్తే మా పెళ్లి జరిగిందంటే సంతోషమా? కల్వరి చర్చిలో జరిగిన పెళ్లి విఫలమైందంటే సంతోషమా? చెప్పండి. ఏంటండి, దేవుని మందిరానికి వచ్చేవాడు కరెక్ట్ సత్యం అనే పునాది మీద జీవితాన్ని కట్టుకుంటాడు. తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు వాటిలో దుష్టులు వర్ధిల్లుతారు, కానీ అది తొందరలోనే దుష్టులకు విజయమో కొద్ది కాలం ఉంటుంది. కాసేపు అలా ఫ్లరిష్ అయినట్టు కనపడతారు, కానీ వారి జీవితం భయంకరంగా ఉంటుంది. ఆ సహోదరుడు తన మనస్సాక్షిని సరి చేసుకున్నాడు. తిరిగి వెళ్ళి తను మళ్ళీ పాత ఉద్యోగం చేశాడు. మరి తర్వాత నాకు అంత పెద్ద టచ్లో లేరు. కొత్తలో మనకు మొదట్లో ఉండేవారు, అంటే లాక్డౌన్ ముందు ఇదంతా. ఇప్పుడు చిన్న జాబ్ అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబద్ధము చేసి గొప్పది సంపాదించుకున్నట్టు కంటే నిజం చెప్పి మేలైనది కలిగి ఉండటం మేలు. తొందరపడి ఏదో సంపాదించడం కంటే దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టి పొదటం చాలా మంచిది. నేను మీకు గర్భఫలం ఇస్తాను అని ప్రభు చెప్పాడు. ఎవరికి? అబ్రహాముకి, శారాకి. శారా ఏం చేసింది? కంగారు పడి ఇంకేం పుడతారులే అయ్యా, ఇదిగో మా దాసి హాగర్ ఉంది, ఏమితో నువ్వు పో, ఆమెకు బిడ్డ పుడితే ఆ బిడ్డను నాకు. ఇప్పుడు కూడా చాలామంది అటండి బిడ్డల్ని కండ్రంట. బిడ్డల్ని కంటానికి అద్దెకి తీసుకుంటారంట గర్భాలని. ఏంటిది? మరొకరి గర్భం అద్దెకు తీసుకొని ఈ కృత్రిమంగా వారి యొక్క స్పెర్మ్ అంతా చేసి ఆ యొక్క గర్భకోశంలో పెట్టి ఆమె 9 మాసాలు మోసి కంటే ఆ బీజం వీళ్ళదే ఉంటుంది కదా. వాళ్ళకి పాపం వాళ్ళు డబ్బులు లేనోళ్ళు, పేదోళ్ళు కొంతమంది వాళ్ళ గర్భాన్ని అద్దెకిచ్చుకుంటున్నారని తెలిసినప్పుడు ఎంత బాధది. అది ఎంత విచిత్రం. అది ఆ బిడ్డ నా బిడ్డను తీసుకున్నంత మాత్రాన ఆ బిడ్డ నిజంగా సంపూర్ణంగా దేవుడిచ్చిన బిడ్డ అవుతుందా? ఇష్మాయేలును కన్నారు. ఇష్మాయేలు మొదటి హాగర్కి అబ్రహాముకి పుట్టిన బిడ్డ, దేవుడిచ్చిన బిడ్డ కాదు. వాగ్దాన పుత్రుడు ఎవరో? ఇస్సాకు. ఆ ఇష్మాయేలు వలన చివరికి ఆ సారాకే ఏమైందంటే తలకాయ పోటయింది. ఈ దాసి కుర్రోడిని వెళ్ళగొట్టే అంటుంది మళ్ళీ ఆమె. నువ్వు కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఎందుకురా తెచ్చుకున్నాను అని మళ్ళీ నువ్వు ఇసిరి పడేస్తావంట. ఉన్నాయా అలాంటి వస్తువులు ఏమన్నా? ఆ వాషింగ్ మిషన్ ₹1 తీసుకుపోమంటే తెచ్చేసుకున్నావు, నెల కట్టలేక చేస్తున్నావు. అదేమో ఇంకా అప్పు తీరలేదు, అంతలోకి అది రిపేర్ వచ్చింది. ఒక తన్నుది అంతే కానీ కదలదు అది. ప్రతిసారి గుద్దుతో వాషింగ్ అవసరం కొన్నాను అనేటివి చూడండి. కొన్ని కథలు మనకి పనిచేయవయి.
ఈ లోన్లు పెట్టుకొని వస్తువులు కొనుక్కునేవాళ్ళు, ఈ యొక్క వాహనాలు కొనుక్కునేవారు, లోన్ ఇంకా తీరదు, దీనికేమో మళ్ళీ రిపేర్లకు డబ్బు అయిపోయిందని చెప్తారు. దేవుడు ఇస్తాడండి. నీ కారు కావాలా, ఎప్పుడు కావాలో ఇస్తాడు. ఇవ్వడా? తన బిడ్డలకు ఇవ్వడా? ఏది ఎప్పుడు కావాలో ఇస్తాడు. ఇచ్చే వరకు ఏం చేయాలి? మనం కనిపెట్టాలి. కొన్ని వెంటనే ఇస్తాడు ప్రభు, కొన్నిటి కోసం సంవత్సరాలు కనిపెట్టవలసి వస్తుంది. అది కాకుండా అంత మాత్రమే కాదు, ఈరోజు ఉదయం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో కనిపెట్టి దినచర్య ప్రారంభించడం ఎంతమందికి అలవాటు ఉంది? ఈరోజు నన్ను ఏం చేయమంటావు ప్రభా? ఈరోజు నేను ఏం పనులు చేయాలి? ఈరోజు ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు అని మీరు ప్రార్థనలో కనిపెట్టి దేవుని దగ్గర తన చిత్తాన్ని ఎరిగి సాగండి. దావీదు ఆ జీవితంలో ద బెస్ట్ అండి. దావీదు ఎప్పుడు కూడా నేర్చుకుంది ఏంటంటే, దేవుని సన్నిధిలో శత్రువుల దగ్గరికి యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళమంటావా? వీళ్ళ దగ్గరికి యుద్ధానికి వెళ్ళనా? వెళ్ళు అంటేనే వెళ్ళేవాడు, వద్దు అంటే మానేవాడు. తన ఇళ్ళన్నీ దోచుకొని వెళ్ళిపోయారు శత్రువులు వచ్చి. భార్య బిడ్డల్ని, ఆస్తుల్ని అన్నీ తీసుకుపోయారు సిక్లకు అనే స్థలంలో. ఏడవలేనంత బిగ్గరగా ఏడ్చారు దావీదు, తనతో ఉన్న వారందరూ. ఆ సమయంలో మిగిలిన వాళ్ళందరూ తిరగబడ్డారు దావీదు మీద. అసలు నీ మూలనే వచ్చింది మాకు అని చెప్పి రాళ్లతో కొట్టబోతుంటే, కొట్టి చంపండి రా, లేకపోతే మిమ్మల్ని కూడా చంపుతాను, చూడండి రా, చూసుకుందాం ఎవడికేదో అని అన్నాడా? ఏంటండి, ఈరోజున చాలామంది జీవితాల్లో నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు. నా దేవుడు ఏదన్నా చెబితే నేను దానికి లోబడతాను. ఆ అరబ్బులకి, ఇశ్రాయేలుకి ఈ రోజు వరకు గొడవే. దేవుని చిత్తంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగానికి, శారీరక సంబంధంగా సంపాదించుకున్న ఇష్మాయేలు సంబంధానికి ఇద్దరు అబ్రహాం సంతానమనే పిలువబడుతున్నారు. కానీ ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నీ ఇంట్లో ఉన్నవన్నీ దేవుడు ఇచ్చాడే అనొచ్చు, నువ్వు చేసే నిర్ణయాలన్నీ దేవునివే అనొచ్చు. కానీ నిజంగా ఆలోచిస్తే నువ్వు చేసిన తప్పుడు నిర్ణయాల యొక్క పర్యవసనం ఈరోజు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఇందులో కొన్ని నష్టాలు నీకు కలుగుతున్నాయి అంటే, కొన్ని విషయాల్లో నీవు మోసపోయావంటే, నష్టపోయావంటే దానికి కారణం దేవుని చిత్తం లేకుండా సంపాదించుకున్నవి, పోగు చేసుకున్నవి నీకు నష్టాన్ని కలుగు చేస్తున్నాయి. ఒకసారి ఇంకో వచనం చూద్దాం, చూడండి. ఇర్మియా, దానికి ముందు కీర్తన 25:3 దావీదు గురించి చెప్తున్నాం కదా. ఒకటి చదవండి బిగ్గరగా. ఎస్. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరునూ సిగ్గునందరు. నీ కొరకు కనిపెట్టుకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడడండి. యు వెయిటెడ్ సో లాంగ్ అండ్ ఫైనల్లీ ఏమీ రాలేదు నాకు అనే పరిస్థితి ఉండదు. మనుషుల విషయంలో, లోకం విషయంలో కొన్నిసార్లు ఎంతో నీ మీదే ఆశ పెట్టుకున్నానయ్యా, నువ్వే నాకు అనుకున్నానయ్యా, ఇస్తానన్నావు కదా, నాకు కొంత ఆపదలు నాకు సహాయం చేస్తాన్నావు కదా, కొంత డబ్బు ఇస్తాన్నావు కదా, నువ్వు ఇస్తానన్నావా, నేను ఎవరిని అడగకుండా, ఇంకో ప్రయత్నం చేయకుండా నీ కోసమే కనిపెట్టాను. నువ్వు వెయిట్ చేయించి చివరిలో ఉడకమన్నావు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. 27:14 కూడా చూద్దాం, చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. యెహోవా అందుకొరకు కనిపెట్టుకొని ఉండు. కనిపెట్టాను అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతావు కాదు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని రాత్రంతా పోరాడాడు. ఒక రోజంతా దేవుని సన్నిధిలో కనిపెట్టిన అనుభవాలు ఉన్నాయా? కొన్ని విషయాల కొరకు దేవుని సన్నిధిలో సంవత్సరాల తరబడి కనిపెట్టవలసి ఉంటుందండి. ఎందుకంటే కాలగతులు మన చేతుల్లో లేవు. ఆయనకు ఏది ఎప్పుడు ఇవ్వాలో చక్కగా తెలుసు కనుక మనం ఆలస్యం అనుకుంటామేమో కానీ ఆయన ఆలస్యంగా చేసేవాడు ఏది కాదు. ద్రాక్షరసం అయిపోయిందమ్మా, విందులో కంగారుగా ఉంది, ఏదైనా చేయమ్మా,
ఏసైకి చెప్పమ్మా అంటే మరియమ్మ వచ్చి చెప్పింది ద్రాక్షరసం అయిపోయిందంటే ఏమన్నాడు ఆయన? అలాగా తొందరగా నీళ్ళు పెట్టమను, తొందరగా నీళ్ళు తీసుకురామని అన్నాడా? ఏమన్నాడండి? నా సమయం ఇంకా రాలేదు, నేను చేయాల్సినప్పుడు చేస్తాను, నువ్వు అనుకున్నప్పుడు నేను చేయను. ఆయన ఇంకా సమయం రాలేదంటయా, మీరు ఇంకేదైనా చేసుకోండి, పోటీ కాసి నీళ్ళు కలిపేయండి, లేకపోతే ఇంకేదైనా చేసేయండి అని చెప్పారా? ఏం చెప్పాడండి? ఏం చెప్పింది మరియ ప్రభుతోటి? ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఆయన మీతో చెప్పినది ఆయన చెప్పే వరకు కనిపెట్టుకోనుండు. ఆయన సమయంలో తనంతట తానే చెప్పాడా? మళ్ళీ ఒకసారి రిమైండర్ ఇచ్చారా పాస్టర్ గారులకు జ్ఞాపకం చేసినట్టు? ఏంటో కొంతమంది చాలా బాధలు పడుతున్నట్టు కనపడుతున్నారు. నిద్రాత్మ ఒకటి బయలుదేరింది, ఇక్కడ మాటలాత్మ ఒకటి బయలుదేరినట్టుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో కొత్తగా. కల్వరి చర్చిలో ఎవరు నిద్రపోరు, కల్వరి చర్చిలో వాక్యం చెబుతున్నాడు ఎవరు మాట్లాడుకోరు, ఇక్కడ చెప్పే మాటలకు జవాబు చెబుతారు కదండి. ఏం చెప్పాను ఇప్పుడు చెప్పండి? హల్లెలూయా. ఏం చెప్పానండి? దుబాయ్ వచ్చాం కదా, చాలా టైర్డ్గా ఉంది. చెప్పండి, ఏం చెప్పాను? ఎవరన్నా గుర్తు చేశారా? చేయలేదా? అని తెలుసు. అంత పాత ద్రాక్షరసం అంతా అయిపోయే దగ్గర పెట్టాడు. సగం ఇది మిక్స్ చేయకూడదు, మొత్తం అయిపోయింది. ఇక కుండలో చెంబు పెడితే నీళ్ళు లేవు, ఇక ద్రాక్షరసం లేదు. ఇక అప్పుడు చెప్పాడు, కుండల్లో నీళ్ళు బాణల్లో నీళ్లు నింపమన్నాడు, ముంచి ఇమ్మన్నాడు. కరెక్ట్గా లాస్ట్ టంబ్లర్ అయిపోయేటప్పటికల్లా మళ్ళీ తీసుకొని విందు యజమాని దగ్గరికి కొత్త ద్రాక్షరసం. దేవుడు చెప్పగల దేవుడు ఎప్పుడు కూడా అండి, నీ దగ్గర ఇంకా ఏదన్నా ఉంటే ఇవ్వడం. నాకు అది ఒక పాలసీ నేను నేర్చుకుంటుంటాను. నేను కొంత డబ్బు రిజర్వ్లో పెట్టుకున్నాను అనుకోండి, ఎందుకైనా మంచిది 10,000 ఉండనివ్వండి బ్యాంకులో, నా జేబుల్లో పెట్టుకుని అనుకోండి, పేమెంట్స్ కొండేటప్పుడు ఇంకేమన్నా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంత డబ్బు ఉండనివ్వండి అనుకుంటే అంతే ఉంటుందండి. అలాగే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఇంకొత్తది రాదు. అది ఇచ్చేసేటప్పుడు ఏదైనా ఒక మినిస్ట్రీకి ఖర్చు పెట్టేసినప్పుడు ఆటోమేటిక్గా పొద్దున్న ఖర్చు పెడితే చెక్ ఇస్తే మధ్యాహ్నం సాయంకాలం మళ్ళీ పడిపోద్ది అందులో. ఈడే మీకు ఇవ్వబడును. దేవుడు ఇచ్చేది మనకి పరిపూర్ణంగా మనల్ని ఖాళీ చేసి కొత్తది ఇస్తాడు. నీకు ఆప్షన్స్ పెట్టుకొని దేవుడిని అడుగుతారు చాలామంది. ఇస్తే దేవుడు, లేకపోతే బ్యాంకు, ఇస్తే దేవుడు, లేకపోతే ఫ్రెండు, ఇస్తే దేవుడు, లేకపోతే డాక్టరు, చేస్తే దేవుడు, లేకపోతే కోర్టుకు ఎక్కుతాం. ఇలా పెట్టుకున్నప్పుడు దేవుడు నీకు జవాబు ఇవ్వడు. ఎందుకంటే నీ మనస్సును నీ తలంపులను ఎరిగిన దేవుడు నీ విశ్వాసాన్ని పరిశోధించడానికి కొన్నిసార్లు ఆలస్యం చేస్తారు. ఆయన సన్నిధిలో కనిపెట్టు. ఆ విధవరాలు ఒక కఠినమైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి రోజు అడుగుతుందంట, నాకు న్యాయం తీర్చయ్యా, నాకు న్యాయం తీర్చయ్యా, నాకు న్యాయం తీర్చయ్యా. ఏంటండి, ఆమె గోజాడుతూ ఉన్నందుకు ఎంతసేపు గోదారుతాడు, ఎంతసేపు అడుగుతారు? ఒకే లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఒకే వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఒకే విషయం కొరకు ఎందుకు దేవుని సందులో మొరపెట్టుకుంటాం? కానీ దేవుడు జవాబిచ్చే ఆ న్యాయాధిపతి చెప్పాడు, అన్యాయమైన నేనే జవాబిస్తుంటే రాత్రింబగళ్ళు మొరపెట్టే మీకు దేవుడు జవాబు ఇవ్వడా? 22వ వచనం, ఇర్మియా గ్రంథం 14:22. కొంచెం అలర్ట్గా ఉండండి. 14:22 ఇర్మియా. జనుల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలవారున్నారా? ఆకాశము వాన నీయగలదా? నా దేవుడైన యెహోవా, నీవే గదా దానిని చేయుచున్నావు. దేవుడైన తర్వాత నీ కొరకే వర్షం కావాలంటే కూడా ఎవడు చేయలేడు. వర్షం ప్రభుత్వాలు కురిపించలేవు. వర్షము మాయలు మంత్రాలతో కురిసేది కాదు. ఆకాశం నుండి పైనుండి వచ్చే ప్రతి ఆశీర్వాదము దేవుని వలన మాత్రమే కలుగుతుంది. అది కలిగే వరకు
ఏం చేయాలి? కనిపెట్టు కనిపెట్టు కనిపెట్టు. అదే మాట ఇవాళ మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కనిపెట్టడం లేదు ఇవాళ, కంగారు పడటమే మనకి. ఇంకా పిల్లలు పుట్టరు అని ఒక బిడ్డను దత్తత తీసుకున్నామండి, దేవుడు బిడ్డనిచ్చాడండి. ఈ బిడ్డ వచ్చాక ఆ దత్తత బిడ్డను ప్రేమించడానికి కుదరట్లేదు, విడిచిపెడతానికి కుదరట్లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదని వాళ్ళు ఉన్నారండి. మన దేశంలో ఈ దత్తత తీసుకోవటం అంటే నీ ఆస్తిలో నీ భాగంలో వాళ్ళకి ఏమి ఇవ్వాలి? అబ్బాయిని తీసుకున్నావు అనుకో దత్తత, ఆటోమేటిక్గా ఆడికి ఇవ్వాలి. ఇంక అమ్మాయి పుట్టిందనుకో తర్వాత ఆస్తి అంతా ఎవరు పోద్ది? మళ్ళీ అప్పుడు కూర్చొని అయ్యయ్యో నాకే దేవుడు ఇచ్చున్నాడు కదా బిడ్డని, ఎందుకు అనవసరంగా నేను తీసుకోమంటే తీసుకోండి, దేవుడు తీసుకోమంటారు. కొంతమంది చెప్తాడు నేను నీ బిడ్డలు లేవు, నువ్వు బిడ్డలందరూ నా బిడ్డలందరూ నీకే. ఒక సహోదరుడికి చెప్పారంట ప్రభు, నా గర్భఫలం ప్రభు అని చాలా కాలం కనిపెడుతుంది, నేను కూడా ఎంతో కాలం నుంచి ప్రార్థిస్తున్నాను, ఆమె ఎప్పుడు ఫీల్ అయిపోతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ బాధ పోయింది అంకుల్, దేవుడు నాతో చెప్పాడు సండే స్కూల్ పిల్లలందరూ నీ పిల్లలే, ఇక పిల్లల కోసం నువ్వు నన్ను అడక్కో, నేను చేయాలనేది నేను తగిన సమయంలో చేస్తాను, కానీ పిల్లలు లేరని మాత్రం దిగులు పడకంటే నేను సండే స్కూల్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాను, ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉందని సాక్ష్యం ఇస్తుందండి ఆ సహోదరి. ఈ రోజుల్లో మనం చాలా విషయాల్లో కంగారు పడి కష్టాలు తెచ్చుకుంటున్నాం, కంగారు పడి సమస్యల్లో చిక్కుకుంటున్నాం, కంగారు పడి నష్టపోతున్నాం. దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి వేస్ట్ అనుకుంటారు. వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ వేస్టింగ్ అండి. దేవుని సన్నిధిలో కనిపెట్టిన ప్రతి క్షణము కూడా ప్రయోజనకరమైంది. పోయిన వారం మనం ధ్యానించాం కదా, ఒక దినము గడిపినప్పుడు ఆయన సన్నిధిలో అది ఎప్పుడు వృధా కాదు, దానికి అనేక రెట్లు ఆశీర్వాదాలు మనం సంపాదించుకుంటాం. కానీ ఇవాళ కొంచెం ఆలస్యమైతే ఇంతసేపు ఆ మీటింగ్ అంటారే కానీ, ఒక ట్రైను డిలేడ్ 15 minutes 20 minutes, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అండి మాకు 1.5 hours ముందు వెళ్ళాలి. ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే 3 hours ముందు వెళ్ళాలి న్యాయంగా, వెళ్ళి అక్కడ కనిపెట్టాలి. అంతసేపు కనిపెట్టి ఆ సెక్యూరిటీ చెకప్లు అన్నీ దాటి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఈజ్ లేట్ ఫర్ 20 minutes అంటాడు. అబ్బా మళ్ళీ 20 minutes కూర్చున్నాక అనదర్ 20 minutes అంటాడు. మీకు తెలుసా, నా బ్రతుకుల అనుభవాలు ఉన్నాయి. కూర్చొని 20 అంటూ ఫ్లైట్ ఈజ్ క్యాన్సిల్డ్ అంటాడు. అడే మరి ఇప్పుడు ఏం చేయమంటావయ్యా, ఇంటికి పో, ఆర్ ఆల్టర్నేటివ్ ఫ్లైట్ మేము అరేంజ్ చేసేదాకా నువ్వు గమ్యం చేరాలంటే కనిపెట్టావు. ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న విషయాల్లో నోరు మూసుకొని కనిపెడుతున్నాం, లేకపోతే కాసేపు అరుచుకుంటారు అక్కడ కొంతమంది. అరుచుకున్న వాళ్ళు వీ కాంట్ హెల్ప్ అంటారు అంతే. మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం కోసం కనిపెడుతున్నాం, ప్రభు రాకడ కోసం కనిపెడుతున్నాం. ఇంకెప్పుడు వస్తాడు? ప్రభు రాలేదే. అందుకే చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు ఇవాళ. కానీ నేను వస్తానన్న ప్రభు మాట ఇచ్చిన ప్రభు తప్పకుండా వస్తాడు. ఇంకో వచనం చూద్దాం చూడండి, గబగబా టైం అయిపోతుంది, మీకు కొంచెం కష్టంగా ఉంది. యెషయా గ్రంథం 40 ఓకే ఆ తర్వాత చూద్దాం. యెషయా గ్రంథం కాదు, కీర్తన 37:7 అండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి మనం కనిపెట్టినప్పుడు రెండో పాయింట్ ఏంటంటే మౌనంగా ఉండి కనిపెట్టాలి. కనిపెట్టడం అంటేనే అర్థం మౌనంగా ఉండటం. మౌనంగా ఉండటానికి మనకు చేత కాదు. మనం ఏం చేస్తాం? మాట్లాడుతూ ఉండాలి. మీకు తెలుసా అండి, మాట్లాడుతున్నప్పుడు గడియారం ముళ్ళు స్పీడ్గా తిరిగిపోతాయి. అందుకే పాస్టర్ గారులకు మాత్రం ఎంతసేపు ప్రసంగం చేసినా తెలీదు, వినే వాళ్ళకి మాత్రం బాగా ముగించరా. ఎందుకంటే ఆశీర్వాద ప్రార్థన కోసం మీరు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు కనిపెట్టాలి. ఎప్పుడు చెబుతారా? ప్రార్థన చేసుకో, అమ్మయ్య వదిలిపెట్టాడు రా నాయన ఏంటండి. సరే, దేవుని సన్నిధిలో లోకంలో మాట్లాడుకుంటారు చూడండి. రాత్రులు కొంతమంది మాట్లాడుకోవడం మొదలు పెడితే కుక్కరోకో అనేది పూర్వకాలంలో బయట మంచాలు వేసుకొని పడుకుంటారు. పడుకొని ఇంకా పడుకో తెల్లారిపోతుంది పడుకో అంటూనే ఉంటారు, మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటారు.
అందులో కుక్కరోకో ఆడుతాడు అక్కడ పల్లెటూరులో. అనగానే అదిగో తెల్లారిపోయిందిరా అనగానే అప్పుడు పడుకుంటారు దుప్పటి బాగా కాళ్ళకి తలకి బిగబట్టి. రాత్రి మాటలు నిద్రకు చేటు, పగటి మాటలు పనికి చేటు. మౌనంగా కనిపెట్టాలి. నీతో దేవునితో ఆర్గ్యుమెంట్ చేయటం కాదు, దేవునితో మాట్లాడుకుంటామంటే ఊరికి నువ్వు చేస్తావా, చెయ్యవా, నువ్వు చెయ్యాలి, నాకు చేయకపోతే ఊరుకోనా అని కాదు. మౌనంగా ఆ యొక్క మరి అంటే నాకు చాలా ఇష్టమండి. ఇలా మార్తా సహోదరి అయినా మరియా, ఆమె మాటలు ఏమైనా రాసున్నాయి ఆ బైబిల్లో ఏంటంటే, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆ మార్త వచ్చి కోపం పెట్టిస్తుంది. ఈ ఊరకే కూర్చుంటే నేను ఒక్కదాన్ని చేస్తుంటే నీకు చింత లేదా అని అన్నప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏమంటాం? వస్తానులే పోక్క, అయినా యేసు ప్రభుని అంటావేంటి, ఆయనకి చింత లేదా అంటావేంటి, నువ్వే కదా పిలిచావు ఆయన్ని భోజనానికి, పో వంట చేయపో, వస్తాం పో, ముందు అని చెప్పేది లేదు, కూర్చో తర్వాత ఇద్దాం, తర్వాత చేసుకుందాం ఇద్దరు కలిసి అని చెప్పి ఏదైనా మాట్లాడచ్చు కదా. మంచి మాట్లాడలేదు, చేద్దామా. ఇవాళ మన జీవితాల్లో ఇది మౌనంగా ఉండటం నేర్చుకోవాలండి. మౌనంగా ఉండటం. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే నోరు. ఎందుకు మన గొడవలు పెద్దవి అవుతాయి, ఇంట్లో సమస్యలు పెద్దవి అవుతాయి, గొంతు చించుకొని నడుచుకోవాల్సినంత పని ఎందుకు వస్తుంది, రోడ్ల మీద ఉన్న వాళ్ళు వచ్చి మనకు న్యాయం తీర్చవలసిన అవసరం ఎందుకు వస్తుంది, పక్కింటి వాళ్ళు వచ్చి బుద్ధి లేదా అని చెప్పాల్సిన స్థితి ఎందుకు మనకు కలుగుతుంది, కోర్టుల దగ్గరికి వెళ్ళి పడిగాపలు కావాల్సిన అవసరం ఎందుకు కలుగుద్ది, ఒక అన్యాయంగా ఒక భార్యను బాధ పెట్టిన కుటుంబంలో సమస్యలు చెలరేగిన మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెడితే ఆయన న్యాయం తీర్చడా? ఆ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఇంకొకళ్ళు చెప్పేది దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో దేవుని స్వరమును మనం వినలేమా? అన్యాయముగా విడవబడిన భార్య పక్షములో దేవుడు ఎట్లా ఉన్నాడంటే ఉత్తరవాదిగా ఉన్నాడు. నువ్వు అన్యాయం నీ పక్కన ఉంటే ప్రభు నీ పక్కన ఉండడు. నువ్వు మౌనంగా ఉంటే ప్రభు నోరూపి ఎవరు మాట్లాడాడు? మరియ బదులుగా ప్రభు మాట్లాడాడు. మార్త నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు. జీవితంలో నేర్చుకుందాం, కనిపెట్టడం, మౌనంగా కనిపెట్టడం, ప్రభువు జవాబిచ్చే వరకు కనిపెట్టడం. ఇంకో వచనం చదివేయండి, 27:14 కీర్తనే. యెహోవా కొరకు కానీ ఇప్పుడు చదివిన అదేనమ్మా మీరు? 37:7 చదవలేదా? 2 చదివారా? అదే ఇదా? అదెట్లా? 37:7 చదివారా? ఓకే. 27:4 కూడా చదివేశారా? 135 చదవండి. కీర్తనలో చాలా ఉండడం వల్ల నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. 135 130వ అధ్యాయం 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టు. 135 తీయండి. అదే కదా చదివారు. ఓకే. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. విలాప వాక్యాలు 3:26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులు ఆశ కలిగి, ఆ పాయింట్స్ కోసం నేను ఇన్ని రిఫరెన్స్లు చెప్తున్నాను. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రిఫరెన్స్లో ఉంది. మౌనంగా కనిపెట్టాలి, ఆశతో కనిపెట్టాలి, ఆలస్యమైన కనిపెట్టాలి, ఇంకా విశ్వాసముతో కనిపెట్టాలి, దేవుడు జవాబిచ్చే వరకు కనిపెట్టాలి. అలాగే ఇర్మియా 14:22 చదవలేదుగా? చదివారా? ఓకే. 14:22 చదివేశారు.
ఓకే, ఎస్. యెషయా 40:31 మనకందరూ తెలిసిన వాక్యమే. ఎస్, చదవేయండి అది కూడా. పోనీ, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలమ్మా, మనకు తెలిసిన వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూచువారు, అది రిజల్ట్ యాక్చువల్గా, అది ముగింపు అది. దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు నూతన బలం పొందుతాం, సమాధానం పొందుతాం, అద్భుతాలను చూడగలుగుతాం, దేవుని నామాన్ని మహిమపరచగలుగుతాం. ఇవాళ మనుషులు కనిపెడతాం లేదండి. కనిపెట్టకుండా కంఠబలంతో, బుద్ధి బలంతో, మనుషుల సహాయంతో, ఐగుప్తు సహాయంతో, లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో ఏదో సాధిద్దామని, సంపాదిద్దామని ప్రయాసపడుతున్నాడు. వీళ్ళు ఎంతమందికి హిట్లర్ తెలుసు? కొంతమంది పిల్లలకు హిట్లర్ అని పేరు కూడా పెట్టుకుంటారు. మూర్ఖుడు. మా జాతే మేలైన జాతిని దురహంకారి. ఏంటండి, మొత్తం యూదులను ఊచకోత కోయించాడు. ఈ క్రైస్తవులు యూదులు ఉండకూడదని. వాళ్ళ రక్తం అలా ఏరులా పాడేటట్ట అంత నరహత్య చేయించాడు. అంత భయంకరమైన క్రూరుడు. ప్రపంచం అంతా నేనే జయించాలని ప్రపంచం మీద తిరగబడిన వాడు. ఈ రోజున కూడా అలాంటి వాళ్ళని చూస్తున్నామండి. మనం ఈ దేశాల కోసం ప్రార్థించాలి. ఉత్తర కొరియా కోసం, రష్యా కోసం, కొన్ని దేశాల్లో వారి బలాలు చూసుకొని తిరగబడటం అనేది గమనిస్తున్నాం కదా. సమాధానం కొరకు కనిపెట్టుకోకుండా సమస్యలను క్రియేట్ చేసుకునే వారికి ఉన్నారు. ఆ హిట్లర్ చివరికి ఏం చేశాడో తెలుసండి మీకు ఎవరికైనా? ఆయన ఎవరు చంపారో తెలుసా? ఎవడు చంపలా. నేను ఓడిపోతాను అని తెలిసి ఇంకొకటి చేతిలో చావటం ఎందుకని ఒక అమ్మాయిని చాలా రోజులు పెళ్లి చేసుకోవాలని పెట్టుకున్నాడంట. చచ్చే ముందు రోజు రాత్రి ఆమెను పెళ్లి చేసుకొని ఆమెను చంపి, ఈయన చచ్చి 4 కుక్కలు పాపం ఆయనకి భలే కాపలా కాసాయంట రాత్రి మగళ్ళు. వాటిని కూడా చంపాడంట. సావరా, చంపరా. ఏంటండి, బ్రతకగోరుని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నరులు? మరణము తర్వాత జీవితం ఉన్నదా? అలాగైతే నా ప్రభు కోసం నేను ఈ లోకంలో నాకు ఎవరు అన్యాయం చేసినా, ఈ లోకంలో నాకు ఏమున్నా లేకపోయినా, ఈ లోకంలో నాకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా నేను ఆయన రాకడ కొరకు కనిపెడతాను. నేను ఆయన రాజ్యము కొరకు కనిపెడతాను. ఈ రోజున విశ్వాసులైన వారు మీ జీవితాల్లో నేర్చుకోండి. ప్రభు సన్నిధిలో కనిపెట్టకుండా, ఆయన చిత్తాన్ని ఎరగకుండా ఏది చేయొద్దండి. ఆయన ఆలోచన అడగాలి. చివరిగా 106 కీర్తన 106:13 కీర్తన. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకుండా పోయారు. ఎన్ని అద్భుతాలు జరిగాయో 106వ అధ్యాయంలో మీరు చదివితే ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు. కానీ ప్రజలు ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ అవసరత వచ్చినప్పుడు ఆయన అడగటానికి బదులు, ఆయన సన్నిధిలో కనిపెడటానికి బదులు తిరగబడటం, ఆయన్ని దుఃఖపరచడం చూసామే కానీ ఆయన సంగతులు మర్చిపోవటం చూసామే కానీ, దేవా నీ ఆలోచన ఏంటి? మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తుంటే ఆయన వచ్చే వరకు కనిపెడదాం, మాకు దైవ సందేశాలు తెస్తున్నాడు ఆయన అంటే కనిపెట్టరు కొంతమంది. ఆలస్యమైందంట సమూయేలు రావటం. ఒకరోజు ఏం చేశాడు సౌలు? ఆలస్యం అయిపోతున్నారు, జనమందరూ వెళ్ళిపోయేటట్టున్నారు అని ఆయనే బలి అర్పించాడు. సమూయేలును రాజుగా ఎన్నుకున్నాడు దేవుడు. సౌలును రాజుగా ఎన్నుకున్నాడు, సమూయేలుని ప్రవక్తగా, యాజకుడుగా ఎన్నుకున్నాడు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. అదొక పెద్ద, అతని జీవితంలోనే పెద్ద తప్పైపోయింది. చిన్న విషయమే అనుకోవచ్చు, మంచి మనసే అనుకోవచ్చు, కానీ దేవుని చిత్తం చేయనప్పుడు,
మోషే రాలేదని చెప్పి ఉండండి అయ్యా వస్తాడు, మోషే మన కోసం విజ్ఞాపన చేస్తాడని చెప్పాలి కదా అహరోను. మాకు దేవుడు కావాలంటే మోకరించి ప్రార్థన చేయమని చెప్పొచ్చుగా. అయితే మీ బంగారం ఏమన్నా అన్నాడంట. వాళ్ళు ఎవరు అనుకున్నాడు పాపం ఆయన. ఇస్తారు ఇటు ఎవరన్నా బంగారం అంతా ఇవ్వండి దేవుడిని చూపిస్తానంటే ఇస్తారా? మీరు చెప్తారా? ఇప్పుడు దేవుని చూపిస్తారు మీ బంగారం అంతా ఇవ్వండి అంటే ఇస్తారా? మీ బ్యాంకులో ఉండేయండి చెక్కులు రాసి ఇచ్చేయండి, ఇదో స్వైపింగ్ మిషన్ ఉంది ఇక్కడ గీకేయండి అంటే గీకుతారా? గీకరు కదా. అనుకున్నాడు పాపం, గీకేశారు వాళ్ళు. దేవుడు కావాలి, బంగారం ఇచ్చేస్తాను రెడీ అంటే ఏం చేయాలో తెలియక బంగారం అంతా నొప్పేశాడంటే ఆవుదోడు అయిందంట. అది ఆవుదోడైతే ఇదే అని చెప్పి అంటున్నారు. చూడండి ఎంత భయంకరమైన. మోషే దిగి వచ్చేటప్పటికి అక్కడ చూసిన పర్యవసనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలు తప్పిపోయారయ్యా, ఓ మోషే. ఎంత భయంకరం అండి. మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు. అక్కడ దేవుడేమో అద్భుతమైన ప్రణాళిక సిద్ధపరుస్తుంటే ఇక్కడ ప్రజలు ఏం చేసుకుంటున్నారు? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నారు. ఒకటే అండి, దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టనప్పుడు మనం ఎవరు ఆలోచన తీసుకుంటాం అనమాట. ఓన్లీ 2 ఆప్షన్సే. ఒకటి సైతాను ప్రణాళిక, సైతాను యుగం, సైతాను చిత్తం, సైతాను ఉద్దేశాలు, సైతాను ప్రణాళికలు, సైతాను తలంపులు. మరొకటి దేవుని తలంపులు. నువ్వు మధ్యలో నిలబడ్డావు. నువ్వు దేవుని తలంపులు చేయనప్పుడు, దేవుని కొరకు కనిపెట్టనప్పుడు, దేవుని ప్రణాళిక నెరవేర్చినప్పుడు వెంటనే నువ్వేం చేస్తావో దెర్ ఇస్ నో ఆప్షన్. ఆటోమేటిక్గా రెండో దానికి వెళ్ళిపోతున్నాం. అందుకే మన జీవితాలు చిందరవందర అవుతున్నాయి. చాలామంది జీవితాల్లో కూర్చొని దుఃఖించే విషయాలు ఎన్నో ఉంటుంటాయి. అప్పుడు అది చేసి ఉండకుంటే బాగుండేదే, అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేదే. కానీ ఈరోజు ఒక్క సంగతి నేను చెప్పి ముగించబోతున్నా. ఒకవేళ నువ్వు ఇప్పటికే పొరపాట్లు చేసావేమో, అది నీ ఉద్యోగమో, నీ చదువో, నీ వివాహమో, నీ బిడ్డల వివాహమో, నీ గృహ నిర్మాణమో, నీ ప్రయాణాలు, నీ వ్యాపారాలు, ఏదైనా సరే నీ జీవితంలో తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బాధపడుతున్నావేమో, నష్టాల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, చాలా సంవత్సరాలు వృధా అయిపోయినాయేమో. ఇప్పుడైనా నీవు దేవుని సందులో కనిపెడితే ఏం చేస్తాడు తెలుసు? దేవుడు కాదనేవాడు కాదు, తోసేసేవాడు కాదు. నీ జీవితాన్ని నూతన పరచటానికి నిన్ను లేవనెత్తి శుద్ధి చేసి మళ్ళీ దేవుడు తన ప్రణాళికలో నిన్ను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఇశ్రాయేలు జనాంగ విషయంలో దేవుడు అదే చేశాడు. ఇంకా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అనేక మంది భక్తుల జీవితాలు, ఈ రోజుల్లో వ్యక్తుల జీవితాలు చూస్తుంటే ఒకవేళ 30 ఏళ్ళు 40 ఏళ్ళ దాకా నువ్వు తాగుబోతుకున్నావేమో, కనీసం అప్పుడైనా నువ్వు మారు మనసు పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్రొత్త జీవితంతో నింపుతున్నాడు, క్రొత్త మార్గంలో నింపుతున్నాడు, క్రొత్త జీవితం ఇస్తున్నాడు ఆయన. మన ప్రభువు ప్రణాళికలు మనందరి పట్ల ఎన్నో గొప్పగా ఉన్నవి. నువ్వు వాటిని తప్పిపోయినా సరే, నువ్వు పశ్చాత్తాపడితే, ఇప్పుడైనా దేవుని సందులో నువ్వు కనిపెడితే క్రొత్త జీవితం ఇచ్చి నూతనంగా ఆయన పదంలో నిన్ను తీసుకొచ్చి ఆయన మార్గంలో పెట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరిగా ఇందాక అన్నాను, ఇప్పుడు ఇంకో చివరిగా అన్నాను. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇంతసేపు అపోస్తల కార్యాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. మీరు పై ఇంకో వచనం కూడా తర్వాత 8వ వచనం అనుకుంటా కదా, పై నుండి శక్తి పొందు వరకు మీరు కనిపెట్టండి. నా తండ్రి వాగ్దానం మీ పట్ల నెరవేరే వరకు కనిపెట్టండి. దేవుడి వాగ్దానాలు ఎంతమంది కొన్నాయో వాళ్ళు చెప్పండి చివరిగా. అబ్బా, చివరిగా అన్నాను కాబట్టి గట్టిగా వచ్చాయి. ఎంతమందికి దేవుని వాగ్దానాలు ఉన్నాయి? ఎంతమంది వాగ్దానాలు నెరవేరాయి? ఇంకా నెరవేరలేదు. కొంతే నెరవేరాయి, సంపూర్ణంగా నెరవేరలేదు. అంతవరకు ఏం చేయాలి మనం? కనిపెట్టు, క్లైమ్ చేయి. దేవా, ఈ వాగ్దానం నాకు ఇచ్చావయ్యా, ఎదురు చూస్తున్నానయ్యా, నీ సహాయము నీ చిత్తంలో అందించు. కంగారు పడి వెంటనే మీరు వెళ్ళి ఏదో చేసేయకండి. అందుకే సేవకు వస్తానన్న వారికి, సేవ చేస్తామన్న వారికి చెప్పే పని ఏంటంటే, ఏ విషయమైనా సరే హరిబుర్రిగా చేయొద్దు. కంగారుగా చేస్తే అది కష్టాలకు కారణమవుతుందండి.
దేవుని సన్నిధిలో కనిపెట్టిన సమయం చాలా ప్రయోజనకరమైంది. పైనుండి శక్తి వచ్చే వరకు మీరు కనిపెట్టండి. వాగ్దానాలు నెరవేరే వరకు కనిపెట్టండి. పైనుండి శక్తి కనపడలేదు మీకు? 1:8 కదా. పైనుండి శక్తి పొందుదురు ఆయనను. అది కాదనైనా. ఓకే, 24 లూకా సువార్త 24 చివరి అధ్యాయంలో 48. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి. ఎంతవరకు అండి? ఇంకెంతకాలం అండి? ఇంకెంతసేపు అండి? ఇంకెన్ని రోజులండి? ఇంకెప్పుడు అనొద్దు. ఎప్పటి వరకు? ప్రభు జవాబిచ్చే వరకు, ప్రభు పైనుండి శక్తిని పంపే వరకు, ప్రభు మార్గం తెరిచే వరకు, ప్రభు చిత్తము బయలుపరచబడే వరకు కనిపెట్టి చూడు. అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఈ రోజున క్రైస్తవులు, విశ్వాసులు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు దేవుని కొరకు కనిపెట్టకుండా, మాకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మాకు డిజిటల్ మీడియా ఉంది, మా దగ్గర డబ్బు ఉంది, మాకు జనం ఉన్నారు, మాకు అవకాశాలు ఉన్నాయి, మాకు మార్గాలు తెరుస్తున్నారు కాబట్టి ఏదేదో చేసేద్దామని మానవ తలంపులతో ముందుకెళ్ళిపోదాం, గొప్పలమైపోదాం, ఏవేవో సాధించేద్దాం అనుకుంటున్నారే కానీ దేవుడు నాకు ఏమి చేయాలో ఎప్పటికప్పుడు చెబుతాడు. దాని ప్రకారంగా చేస్తాను. నా సొంత ఆలోచనలు, నా సొంత ప్లాన్స్ లేవు నా కోసం. నా దేవుని తలంపులు నేను చేస్తానన్నవారు, దేవుని చిత్తము చేయువారు నిరంతరము పరలోక రాజ్యంలో నిరంతరము జీవించేవారిగా ఉంటారు. దేవుని చిత్తం తప్పినప్పుడు అడ్రస్ లేని వారిగా మారిపోతాం. ఇహమంది మాత్రమే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత కూడా నరకంలో ఉన్నోళ్ళకి మన నిరీక్షణ ఉందా అండి? నరకాన్ని గురించి తెలుసా మీకు? ఇప్పుడే టైర్డ్గా ఉన్నామండి, ఎందుకు? నరకం గురించి తెలుసా? లోకంలో ఉన్నోళ్ళకి నిరీక్షణ ఉంది, ఏంటంటే మన యేసయ్య వస్తాడు అని. పరలోకంలో ఉన్నోళ్ళకి ఒక గొప్ప సంతోషం ఉంది, ఏంటంటే మేము ఎప్పుడూ ఈ ఆనందంతోనే, మళ్ళీ కష్టాలు వస్తాయి, మళ్ళీ భూలోకం పంపుతాడేమో దేవుడు, మళ్ళీ సంసారాలు చేయమంటాడేమో, మళ్ళీ రేషన్లో నిలబడాలేమో అనే ఆలోచన ఉంది వాళ్ళకి. ఆ భయాలు ఏం లేవు, మేము ఎప్పుడు ఇలాగా ఉంటాం, ఇంకా వేరికేం బాధ లేదు. కానీ నరకంలో ఉన్న వాళ్ళకి అబ్బా ఇంకెంతకాలం, అయ్యా ఇక చాలబ్బా పంపునైనా దేవా అని అడుగుతామన్నారు. ఎంత వారికి ఏమన్నా మార్గం ఉంది? ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి. ఈ రోజుల్లో కనిపెట్టలేనోడు కష్టాలు పోలు చేసుకొని నిత్య నరకానికి వెళ్తే ఇంక నీకు నిరీక్షణే లేదండి. ఒకవేళ నరకంలో ఉన్న వాళ్ళని ఎవరైనా వెళ్ళి నీకు ఒక కోరిక చాయిస్ ఇస్తున్నాం, ఏదన్నా కోరుకో, నీ చివరి కోరికైన నీతి ఏం చెప్తారో తెలుసా అండి? ఒక్కసారి మీటింగ్ పంపించండి అయ్యా, ఆ మీటింగ్లో కూర్చొని నా పాపాలు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడే అవకాశం నాకు ఒక్క రోజు ఇచ్చిన, ఒక్క గంట ఇచ్చిన నా బతుకు మార్చుకుంటాను అంటారంట. కానీ ప్రయోజనం లేదు. ఇక ఎంత పశ్చాత్తాపడ్డ ప్రయోజనం లేదు. అందుకనే ఈ లోకంలో మనం దేవుని చిత్తంలో ఉంటే దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని వాగ్దానాలు నమ్మితే దేవుని బిడ్డలుగా యుగయుగాలు తరతరాలు జీవించగలుగుతాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓపిక చేసుకొని లేవండి. కింద కూర్చొని లేవటం అంటే చాలా కష్టం అండి. కానీ కుర్చీలో నుంచి ఎందుకు అంత కష్టపడుతున్నారు? అందరు లేచారా? కూర్చోండి. చాలా కష్టపడ్డారు, కూర్చోండి అమ్మా కొంచెంసేపు. కూర్చోవటం కూడా ఆలస్యమే. అబ్బా కూర్చున్నారా? అయితే లేవండి. ఇప్పుడు మీరు ప్రార్థన చేయాలి, మత్తుకుంటే ప్రార్థన రాదు కదా. ఎస్, లేచారా? ఏం విన్నారు? ఈ రోజు నుంచి నేను యెహోవా కొరకు దేవుని సన్నిధిలో కనిపెడతాను,
మౌనంగా కనిపెడతాను, విశ్వాసముతో కనిపెడతాను, నిరీక్షణతో కనిపెడతాను, ఆశతో కనిపెడతాను, వాగ్దానాలు నెరవేరే వరకు కనిపెడతాను, పైనుండి శక్తి పొందే వరకు ఆయన చిత్తము ఖచ్చితంగా. ఇప్పుడు సిద్ధపాటు కొరకు మనల్ని సిద్ధపరుస్తాడండి. ఆలస్యం ఎందుకు చేస్తాడంటే 15 ఏళ్ళకే పెళ్లి చేసేవారు ఆ కాలంలో. పెళ్లి చేసి అమ్మ నాన్న దగ్గర పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 15 ఏళ్ళకి పెళ్లి చేసి వేరే కాపురం పెట్టారనుకోండి, అబ్బాయికి 17 ఏళ్ళు, అమ్మాయికి 15 ఏళ్ళు. ఏమైనా జరుగుద్దా సంసారం? ఏంటంటే అనుభవం సంపాదించుకునే వరకు దేవుడు ఆలస్యం చేస్తాడు. ఇంకొంతమందిని గమనిస్తున్నా, ఎక్కువ ప్రణాళికలు, ఎక్కువ ఉన్నత స్థితికి హెచ్చించాలన్న వారిని ఎక్కువ సిద్ధపరుస్తాడు, ఎక్కువ కాలం సిద్ధపరుస్తాడు. కాబట్టి పక్కోళ్ళతో కంపేర్ చేసుకోకండి, ఇతరులతో తొందరపడకండి. వాళ్ళు కొనుక్కున్నారే నేను కొనుక్కోవాలి, వాళ్ళు పెళ్ళయింది మా బిడ్డకు పెళ్ళి అవ్వాలి, వాళ్ళు సంపాదించుకున్నారు నేను సంపాదించుకోవాలి, వాళ్ళు అప్పుడే స్టేజ్ ఎక్క పాటలు పాడుతున్నారు నేను కూడా ఈ చర్చిలో కాబట్టి ఏ చర్చిలో కానీ వెళ్ళిపోయి పాడేయాలి. ఏంటంటే ఈ చర్చిలో నాకు అవకాశం దొరకకపోతే ఎక్కడ అవకాశం ఉందని అక్కడికే ఇదే చూస్తున్నారు. విశ్వాసులు సగంలో ఆగిపోతున్నారు అందరు కూడా. దేవుని ప్రణాళికలు నెరవేరటం లేదు. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుతాం. దయచేసి నోరు తెరిచి ఒక్క నిమిషం దేవునితో మాట్లాడుకోండి. ప్రతి ఒక్కరు దేవుడు తెరవండి. ఇప్పటికే కంగారుబడి చేసిన పనులు ఉన్నాయా? అవి మీ కష్టాలు నష్టాలు కలుగు చేస్తున్నాయా? దేవా నాకు సహాయం చేయి నాయన, నీ సన్నిధిలో కనిపెట్టడానికి నాకు సహాయం చేయి. నీ సమయం కొరకు కనిపెట్టడానికి నాకు సహాయం చేయి. అనేక విషయాల్లో ఎంతో కాలం కనిపెడుతున్నామయ్యా. నీ సన్నిధిలో కనిపెట్టే విషయంలో వెనకబడుతున్నామయ్యా. ఆశతో కనిపెట్టడానికి, ఆలస్యమైన కనిపెట్టడానికి, నీ ఆలోచనల కొరకు కనిపెట్టడానికి మాకు సహాయం చేయను ఆయన. తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందుల పాలైపోక, మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, దాన్ని నెరవేర్చేవాడిని విశ్వాసముతో కనిపెట్టుటకు సహాయం చేయను ఆయన. అబ్రహాము వలె దేవుని కొరకు కనిపెట్టి దేవుడు నిత్య నివాసమైన పరలోక రాజ్యము చేర్చుకుంటాడని నిరీక్షణ కలిగిన వారిగా మేమును నిలిచి ఉండడానికి సహాయం చేయి. ఈ రాకడ కొరకు కనిపెట్టేవారిగా చేయను ఆయన. నీ చిత్తము కొరకు కనిపెట్టేవారిగా చేయయ్యా. కానీ ఇప్పటికే నీ చిత్తాన్ని మీరిన వారు ఉంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాల్లో ఉన్నవారు ఇక్కడ ఉంటే, మనుషుల సలహాలు తీసుకొని ముప్పు తెచ్చుకునే వారు ఇక్కడ ఉంటే, ఈ సమయంలో వారి హృదయాలలో నీ కార్యాన్ని జరిగించయ్యా. పడిపోయిన మమ్మల్ని లేవనెత్తడానికి నీవు సిద్ధంగానే ఉన్నావని, నీ దారి తప్పిన మమ్మల్ని దారిలో పెట్టి మళ్ళీ ముందుకు నడిపించగలిగిన శక్తి కలిగిన వాడిగా ఉన్నావని నమ్ముతున్నామయ్యా. ఎవరెవరి జీవితాలు విఫలమైనవో వారి జీవితాలు చక్కపరచు నాయన. ఎవరి జీవితాల్లో నీ చిత్తము తప్పారో వారు నీ చిత్తములో ఇవిడినట్లుగా సహాయం చేయము. పరిశుద్ధాత్మని శక్తి మాకు కావాలయ్యా. మా మనో నేత్రాలు తెరవబడాలయ్యా. తొందరపాటు బాలు నుండి తీసివేయను ఆయన. నీ సన్నిధిలో గంటలు గంటలు ప్రార్థించే వారిగా మమ్మల్ని చేయి. నీ ఉద్దేశాల కొరకు, వాటి నెరవేర్పు కొరకు సంవత్సరాలు అవసరమైతే మరణము వరకు కనిపెట్టు వారిగా ఉండడానికి సహాయం చేయను ఆయన. ప్రతి ఒక్కరు 2 చేతుల పైకెత్తి దేవుడిని అడగండి. మీ ఇంకా వివాహం అవ్వని వారు ఉంటే, మీ వివాహాల విషయాల్లో, మీ ఉద్యోగాల విషయాల్లో, మీ కెరియర్ విషయాల్లో, మీ స్టడీస్ విషయాల్లో, మీ గృహ నిర్మాణాల విషయాల్లో ప్రభువా నీ చిత్తము బయలుపరచు ఆయన. నీవు నాకు అన్నిటినీ ఇవ్వగలిగిన దేవుడు అని నమ్ముతున్నాను. నా ఆకలి తీర్చగలిగిన దేవుడు కదా, నన్ను విడువని ఎడబాయనన్న దేవుడు కదా, నేను నా ప్రతి అవసరత నీవు తీరుస్తానన్నావు కదా. నేనెందుకయ్యా కంగారు పడాలి? నేనెందుకయ్యా అప్పులు చేయాలి? నేనెందుకయ్యా మనుషులు అడుక్కోవాలి? నేనెందుకయ్యా అట్టదారులు, తొట్టుదారులు, పక్కదారులు పట్టాలి? నీ చిత్తముచ్చుకో, నా జీవితం నీ చేతుల్లో పెట్టుకుంటున్నానయ్యా. నిన్నే నమ్మానయ్యా. నాకు మేలు చేయి నాయన.
నాకు సహాయం చేయ్యా. నీ చిత్తము నెరవేర్చి నిరంతరం నిలిచే నీ రాజ్యంలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. నాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ లోకంలో ఎక్కడ చూసినా కంగారు లోకంగా ఉందయ్యా. కంగారు పడి కష్టాలు కొని తెచ్చుకునేవారిగానే మనుషుడు ఉన్నాడయ్యా. దేవుడు తగిన సమయమందు సమస్తము చేయగలడని నిరీక్షణ కలిగిన జనంగా మేము ఉండడానికి సహాయం చేయము. ఇప్పటికే మేము చేసిన తొందరపాటు నిర్ణయాల వల్ల పొందిన నష్టాలు, కష్టాల నుంచి ఈరోజు మమ్మల్ని విడిపిస్తారన్నావు కనుక నాయన, ఇదిగో ఎవరైతే నీ సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరిస్తున్నారో, ఎవరైతే నీ చిత్తము చేయాలని ఆశ కలిగి ఉన్నారో అతి వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు కనుక, ఒక పని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తాడు కనుక పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగిన జనముగా కనిపెట్టు వారిగా ఉండటకు మాకు సహాయం చేయండి. మరణమైన తరువాత జీవితం ఉంది కాబట్టి నాయన, మరణమైన కనిపెట్టడానికి, మరణం వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. లైవ్లో, జూమ్లో, మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించము. నీ ఆలోచనల కొరకు కనిపెట్టు వారిగా, నీ చిత్తములో సాగువారిగా ఉండటకు. ఇప్పటికే మేము చేసిన పొరపాటులుంటే, తప్పుడు నిర్ణయాలుంటే ఈ రోజున మరలా పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తమే నెరవేర్చుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో, జూములో ఏకీవించిన వారికి, దేవుని సన్నిధిలో నిలబడిన నూతన వధూవరులు విలియం కేరీ, ఆశారాణికి, చేరి వంచిన మనందరికీ, సంఘం అంతటికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన సంగతి చెప్పడానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఏంటో తెలుసా? ఈ సంవత్సరం లీఫ్ ఇయర్ కదండి. లీఫ్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. మీరు అసలు గుర్తించారా? అంటే ఈ సంవత్సరం దేవుడు మనకి ఒక రోజు అధికంగా ఇచ్చాడు. సంవత్సరాలు ప్రభువు నన్ను కాపాడి మరో నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేస్తున్నాడు. అందును బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. అంతకంటే నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను ఎరిగిన ప్రభువు తన సేవకు నన్ను పిలుచుకొని 1971 సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఆయన సాక్షిగా బ్రతకడానికి, ఆయన సేవలో వాడబడడానికి, మీలాంటి వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభువే కృప చూపించి ఉన్నాడు. కాబట్టి మీ అందరితో ఈ సంతోషాన్ని పంచుకోవాలని, మనందరం కలిసి ప్రభువును ఆరాధించి ఆయన చేసిన మేలును తలంచుకొని ఆయన్ని ఘనపరచాలని ఒక ప్రత్యేకమైన ప్రైజ్, వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ రావాలి. తెలుగు వారందరికీ ఈ కూడిక ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ బంధువులను, స్నేహితుల్ని వెంటబెట్టుకొని రండి. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన్ని స్తుతించి ఆరాధిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. రండి, ఈ దీన సేవకుడిని దేవుడు ఎలాగో వాడుకున్నాడో గుర్తించండి, ప్రభువును స్తుతించండి, నా కొరకు ప్రార్థించండి. తప్పక వస్తారు కదా? నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు, భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేడు గాక.
జీవని